వెక్కి వెక్కి ఏడుస్తున్నా లాలించే తల్లి లేదు. బెరుకు బెరుకుగా చూస్తుంటే ధైర్యం చెప్పే నాన్న లేడు. తల్లిదండ్రులున్న ఆ చిన్నారి అనాథలా మారింది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధల మధ్య నలిగిపోయింది. కోర్టులో న్యాయమూర్తి ఎదుటే తల్లిదండ్రులు చిన్నారిని వదిలి వెళ్లిపోయారు. కడపకు చెందిన భార్యాభర్తలు ఇద్దరి మధ్య కొంతకాలం క్రితం మనస్పర్ధలు రావడంతో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ప్రతి నెల పాప ఖర్చుల కోసం 3,500 రూపాయలు భార్యకు ఇవ్వాలని భర్తను కోర్టు ఆదేశించింది. ఇదే కేసులో వాయిదా కోసం ఇద్దరు ఇవాళ కోర్టుకు హాజరయ్యారు. పాప కోసం భర్త ఇస్తున్న నిర్వహణ ఖర్చులు ఏమాత్రం సరిపోవటం లేదని, ఈ బిడ్డ తనకు వద్దంటూ చిన్నారిని వదిలి తల్లి వెళ్లిపోయింది. అక్కడే ఉన్న తండ్రి సైతం మెల్లగా జారుకున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరూ కనిపించకపోయేసరికి పాప కన్నీరు మున్నీరుగా విలపించింది. చివరకు ఫ్యామిలీ కోర్టు జడ్జి ఆ చిన్నారిని సిడబ్ల్యూసి వారికి అప్పగించారు. ఫ్యామిలీ కోర్టులో ఈరోజు భార్యాభర్తలు ఒక డిస్ప్యూట్ విషయంలో ఎంసీ కేసులో మెయింటెనెన్స్ కేసులో హాజరు కావడం జరిగింది. అక్కడ ఇద్దరు భార్యాభర్తలు ఎంసీలో మెయింటెనెన్స్ 3,500 వాళ్ళకి ఇచ్చారని చెప్పి భర్త 3,500 ఇస్తుంటే భార్య తీసుకోకుండా పిల్లని నువ్వే చాకు అని చెప్పేసి భర్త దగ్గర అట్లా వదిలేసేసి వెళ్ళిపోయింది. భర్త కూడా ఆ పాపని తీసుకోకుండా వదిలేసి వెళ్ళిపోయడం జరిగింది. జడ్జి గారు సిడబ్ల్యూసికి ఆదేశాల మేరకి పాపని శిశుగృహకి తరలించడం జరిగింది. వెల్ ఎడ్యుకేటెడ్గా ఉండి ఒక తల్లి పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు చదివిన అమ్మాయి బిడ్డను ఇర్రెస్పాన్సిబుల్గా ఆ విధంగా చిన్నపిల్ల 1.5 సంవత్సరం అమ్మాయిని కోర్టులో వదిలిపోవడము చాలా దారుణము. తల్లిదండ్రులు ఇద్దరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా జడ్జి గారి కోర్టులోనే బెంచ్లోనే వాళ్ళిద్దరు చేసుకునే కొట్లాటకు చిన్నపిల్ల బాధ్యురాలైంది. ఆ పాపకు ఎటు తిరిగి న్యాయం చేయవాలని జడ్జి గారు శిశు విద్య సిడబ్ల్యూసి వాళ్ళకు అప్పగించడం జరిగింది.